నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గౌరీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ భారత కోచ్ అయ్యేందుకు గంభీర్ కు అర్హత లేదు పాక్ మాజీ ఆటగాడు తన్వీర్ సంచలన వ్యాఖ్యలు క్షీణించిన లాలూ ప్రసాద్ ఆరోగ్యం ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రికి తరలింపు గ్రామాల అభివృద్ధికి తమ వంతు సహకారం పవన్ కళ్యాణ్ తో కరూర్ వైశ్య బ్యాంకు ఎండి అయ్య పేరు చెప్పుకుని రాలేదన్న రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని అంటున్నారా అని కేటీఆర్ చురక ఉపాధికి విఘాతం కలిగించే 217 జీవోను రద్దు చేస్తాం మత్స్యకారులకు అచ్చెన్న గుడ్ న్యూస్ టీ20 వరల్డ్ కప్ 2024 అనంతరం భారత జట్టు ప్రధాన కోచ్గా రాహుల్ ద్రావిడ్ పదవీ కాలం ముగిసిపోయింది. ఆ స్థానంలో గౌతమ్ గంభీర్ను బీసీసీఐ నియమించింది. గంభీర్ను ఖరారు చేయడానికి కోచ్ పదవి రేసులో చాలా మంది పేర్లు వినిపించాయి. డబ్ల్యూవి రామన్, నేషనల్ క్రికెట్ అకాడమీ చీఫ్గా ఉన్న వివిఎస్ లక్ష్మణ్ పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే గంభీర్ వైపే బీసీసీఐ పెద్దలు మొగ్గు చూపి ఎంపిక చేశారు. ఈ నిర్ణయాన్ని చాలా క్రికెట్ నిపుణులు, క్రికెట్ ఫ్యాన్స్ సమర్థించారు. అయితే భారత కోచ్ పదవి నిర్వహించేందుకు గౌతమ్ గంభీర్కు అర్హత లేదని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ అభిప్రాయపడ్డారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మంగళవారం సడన్ గా క్షీణించింది. దీంతో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. లాలూ ప్రసాద్ యాదవ్ గత కొంతకాలంగా పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. 2022లో సింగపూర్లో కిడ్నీ మార్పిడి కూడా చేయించుకున్నారు. లాలూ కిడ్నీలు 25% మాత్రమే పనిచేయడంతో మార్పిడి చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కరూర్ వైశ్య బ్యాంకు ఎండి సీఈఓ బి రమేష్ బాబు మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని గ్రామాల అభివృద్ధికి తమ బ్యాంకు ద్వారా తమ వంతు సహకారం అందిస్తామని పవన్ కళ్యాణ్కు తెలిపారు. ఇప్పటికే తమిళనాడులో తమ బ్యాంకు ద్వారా సహకారం అందిస్తున్నామని, అలాంటి కార్యక్రమాలు ఏపీలోనూ చేపడతామన్నారు. తమిళనాడులోని కరూర్ జిల్లా మనవాడి గ్రామంలో తమ బ్యాంకు ద్వారా జల వనరుల సంరక్షణ, పచ్చదనం పెంపు, గ్రామీణులకు పాడి పరిశ్రమలో చేయూత, డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు, సోలార్ విద్యుత్ ద్వారా ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. అసెంబ్లీలో సీఎం రేవంత్, కేటీఆర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. సభకు సమయానికి రాని కేటీఆర్ చర్చను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇన్నాళ్ళు ఆయన మేనేజ్మెంట్ కోటానే అనుకున్నా అని రేవంత్ సెటైర్లు వేశారు. మా నాయన నాకేమో ఇట్లా ఉచితంగా కుర్చీలు ఇచ్చి చదువు రాకపోయినా తీసుకొచ్చి మంత్రులను చేయలే. మా నాయన చదువు రాకపోయినా సంధ్య లేకపోయినా మాకు మంత్రులను చేసి ఇంట్లో కూర్చోబెట్టలే. మేము కష్టపడి కింద నుంచి జిల్లా పరిషత్లో పనిచేసినాం, శాసన మండలిలో పనిచేసినాం, శాసనసభ్యుడిగా పనిచేసినాం, పార్లమెంటు సభ్యుడిగా పనిచేసినాం, ఈరోజు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాం. అధ్యక్ష, ఇదంతా స్వయం కృషితోని కష్టపడి తెలుసుకొని అవగాహన కల్పించుకొని సభలకు వచ్చినాం. అధ్యక్ష, దీనిపై పేమెంట్ కోటాలో సీఎం పదవి కొట్టేశావని నేను అనొచ్చు. తండ్రుల పేర్లు చెప్పి పదవులు అంటున్నారంటే రాహుల్ను అంటున్నారా, రాజీవ్ను అంటున్నారా, నాకు అర్థం కావట్లేదు అని కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. మాటికి ఓపిక కోల్పోయి ఈ రన్నింగ్ కామెంటరీ అవసరం అధ్యక్ష. అధ్యక్ష, నేను కూడా అనొచ్చు అధ్యక్ష. పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి పదవి కొట్టేసిన నేను కూడా అనొచ్చు. మాట్లాడడం మేము కూడా మాట్లాడతాం. అయ్యల పేర్లు చెప్పి పదవులు అంటే రాహుల్ గాంధీని అంటుండా, రాజీవ్ గాంధీని అంటుండా నాకు తెలియదు అధ్యక్ష. ఎవరిని అంటుండ అధ్యక్ష? ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? మత్స్య కార్మికుల ఉపాధికి విఘాతం కలిగించే 217 జీవోను రద్దు చేస్తామని వ్యవసాయ మత్స్య శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాది వెంకటేశ్వరరావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా అచ్చెన్న మాట్లాడుతూ త్వరలో కేబినెట్లో పెట్టి ఈ జీవోను రద్దు చేస్తామన్నారు. ఈ జీవోను రద్దు చేయాలని గతంలో అనేక ఆందోళనలు జరిగాయని పేర్కొన్నారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో చంద్రబాబు ఈ జీవోను రద్దు చేస్తానని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. గత ప్రభుత్వం జీవో నెంబర్ 217 జారీ చేసింది. ఈ జీవో వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా తీవ్రమైనటువంటి ఆందోళన చెందారు. ఈ జీవోను రద్దు చేయమని చెప్పి ఆందోళన చేసిన రాజకీయ పార్టీలన్నీ ఈ జీవో వల్ల మత్స్యకారులు నష్టపోతారని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా సరే ముందుగా జీవో అమలు చేయడానికి
ప్రయత్నం చేశారు. చాలా మంది వ్యక్తిగతంగా కానీ చాలా సంస్థలు కానీ ఈ జీవోను రద్దు చేయమని చెప్పి కోర్టులో కూడా చాలా కేసులు నడుస్తున్నాయి అధ్యక్ష. ఈ జీవో వల్ల మత్స్యకారులు మెడకి పెద్ద ఉరితాడులా తయారవుతుంది. దీన్ని ఈ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ జీవోను రద్దు చేయడానికి నిర్ణయం చేశాం. ఇది క్యాబినెట్లో పెట్టి వీలైనంత తొందరగా ఈ జీవోని రద్దు చేస్తామని చెప్పి సభలో ఉన్నటువంటి సభ్యులకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారుల సోదరులందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలియజేస్తున్నాను. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki. Please subscribe to 108 channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please 108 TV follow. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe 108 TV. 108 TV ని ఫాలో అవ్వండి. 108 TV ని follow అవ్వండి. Please subscribe to 108 TV.